మానుకోట ఘటనతో మలిదశ తెలంగాణ ఉద్యమంపై చెరగని ముద్ర వేసిన మహబూబాబాద్ మరో దశ ఎంపీ ఎన్నికలకు సిద్ధమైంది. అయితే 2014 2019కి ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. మరి ఈసారి జనం మనసు గెలిచి మానుకోటపై జెండా ఎగురవేసేది ఎవరు? రాబోయే లోక్సభ ఎన్నికల సీన్ ఎలా ఉండబోతోంది? ఇవాల్టి ఎంపీ రిపోర్ట్లో చూద్దాం. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 2 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలుత కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఇక్కడ ఈసారి కూడా టీఆర్ఎస్ కాన్ఫిడెంట్ గానే ఉంది. కాంగ్రెస్ కూడా మళ్లీ సత్తా చాటుతామని చెప్తోంది. ఆ విశేషాలు చూసే ముందు మానుకోట ఎంపీ సీటు వెనుకున్న చరిత్రను ఓసారి తిరిగేద్దాం. 2008లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, 2009లో సార్వత్రిక ఎన్నికలు, ఈ 2 పరిణామాలు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చాలా మార్పులకు పునాది వేశాయి. గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి మహబూబాబాద్ను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత యూపీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014 ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి మానుకోట ఓటర్ చాయిస్ మారింది. తొలిసారి మహబూబాబాద్లో గులాబీ జెండా ఎగిరింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీతారాం నాయక్, కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై విక్టరీ కొట్టారు. కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిన సీతారాం తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన కృషిని గుర్తించి టీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు కేసీఆర్. 2014లో మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల డిజిట్స్ పరిశీలిస్తే మొత్తం 11,24,000 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాం నాయక్కు 3,20,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు 2,85,000 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బానోతు మదన్లాల్ 2,15,000 ఓట్లు సాధించారు. సీతారాం నాయక్కు 35,000 ఓట్ల మెజారిటీ లభించింది. మహబూబాబాద్ లోక్సభ మ్యాప్ను ఓసారి పరిశీలిస్తే డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నర్సంపేట మినహా మిగతా 6 సెగ్మెంట్లు ఎస్టీ రిజర్వ్ స్థానాలు. ప్రస్తుతం మానుకోట ఎంపీ స్థానం 4 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. వీటిలో మహబూబాబాద్, డోర్నకల్ సెగ్మెంట్లు మహబూబాబాద్ జిల్లాలో ఉండగా వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేట ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక, భద్రాచలం, ఇల్లందు సెగ్మెంట్లున్నాయి. కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గం ఉంది. వీటన్నిటి పరిధిలో ఈసీ కొత్త జాబితా ప్రకారం 14 లక్షలకు పైగానే ఓటర్లున్నారు. కొత్తగా మరికొందరు యువ ఓటర్లు లిస్టులో చేరే అవకాశం ఉంది. తొలిసారి ఎంపీగా ఎన్నికైన సీతారాం నాయక్ ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి? గిరిజనుల సమస్యలు పరిష్కరించారా? ప్రధాన హామీలు నెరవేర్చారా? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై సీతారాం రియాక్షన్ ఎలా ఉంది? ఓవరాల్ గా ప్రొఫెసర్ ప్రోగ్రెస్ పై మానుకోట మాటేంటి? వాచ్ ఇట్. లోక్సభ సభ్యుడిగా ఈ 5 ఏళ్లలో మహబూబాబాద్ అభివృద్ధితో పాటు దేశంలోని గిరిజనుల సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లానని చెప్తున్నారు సీతారాం నాయక్. 2014 నుంచి 2019 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 44 డిపార్ట్మెంట్లపై 118 ప్రశ్నలు సీతారాం లేవనెత్తారు. ఈ 5 ఏళ్ల గ్యాప్లో పార్లమెంట్ నిబద్ధత కమిటీ, కమ్యూనికేషన్, ఐటీ కమిటీ, కెమికల్ ఫర్టిలైజర్స్, సోషల్ జస్టిస్ కమిటీ సభ్యుడిగా ఆయన పనిచేశారు. మహబూబాబాద్ అభివృద్ధి విషయానికొస్తే పట్టణంలో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటైంది.
దీంతో పాటు లోక్సభ పరిధిలోని వివిధ గ్రామాల్లో బ్రాంచీ పోస్టాఫీసులు ఏర్పాటు చేయించానని చెప్తున్నారు సీతారాం నాయక్. కోలాపూర్ ట్రైన్ను మణుగూరు వరకు పొడిగించడంతో పాటు ఆయా చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు సైతం నిర్మించగలిగామన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 500 కోట్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. వాటి ద్వారా మానుకోట లోక్సభ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల యొక్క సౌకర్యార్థం కొరకు ఎక్కడో ఒక రైల్వే స్టేషన్లో ఒక రైలు ఆపాలనేటువంటి ఆకాంక్ష, అది చేస్తేనే గొప్ప అనుకుంటే నేను ఒక ట్రైన్నే, కోల్హాపూర్ ట్రైన్, అది సికింద్రాబాద్లో హాల్ట్ అయ్యేది, ఆ ట్రైన్ను మణుగూరు వరకు దాన్ని పొడిగించడం జరిగింది. ఒక 7 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు పెట్టించా, 2 సబ్ పోస్ట్ ఆఫీసులు పెట్టడం జరిగింది. 500 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ రావడం అంత సులభం కాదు. అది తెలంగాణకు 9 ఏకలవ్య స్కూల్స్ మంజూరైతే వాటిలో 7 తన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లోనే ఏర్పాటు చేయించారని, లక్నవరం, రామప్ప చెరువులు తన హయాంలోనే పర్యాటకంగా అభివృద్ధి చెందాయని చెప్తున్నారు సీతారాం నాయక్. వీటితో పాటు కేయూ వర్సిటీ విద్యార్థులకు హాస్టల్ భవనాలతో పాటు నియోజకవర్గాల్లో నేషనల్ హైవేలు సాధించానని చెప్తున్నారు సీతారాం నాయక్. 1,70,00,000 రూపాయల పిఎఫ్సి నుంచి వాళ్ళు సోలార్ స్ట్రీట్ లైట్లు అమర్చారు. వికలాంగులకు 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 2 కోట్లకు తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల్లో క్యాంప్స్ పెట్టి ఫిజికల్లీ ఛాలెంజ్ పిల్లలకి అది ఇంకా ఎక్కువ తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం. మొత్తం దేశం మీద 342 ఏకలవ్య స్కూళ్లు ప్రతిపాదిస్తే మన తెలంగాణ రాష్ట్రానికి 9 వచ్చాయి. అందులో నా ఒక్క నియోజకవర్గానికే 7 ఏకలవ్య. అభివృద్ధిపై ఎంపీ సీతారాం నాయక్ వర్షన్ ఇలా ఉంటే విపక్షాల వాదన మరోలా ఉంది. తెలంగాణ ఎంపీగా విభజన చట్టాల్లోని ప్రధాన హామీ అయిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పోరాడటంలో సీతారాం విఫలమయ్యారని చెప్తున్నారు. పోడు రైతుల సమస్యలు, వడ్రంగులకు అటవీశాఖ అధికారుల వేధింపులకు పరిష్కారం చూపలేకపోయారని సిపిఐ నాయకులు విమర్శిస్తున్నారు. విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఈ ప్రాంతంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ అమలు చేయించడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించలేదు, కేంద్రంతో పోరాడలేదు. ఈ విధంగా ప్రధానమైన వైఫల్యం ఆయన ఉంది. రెండవది, గిరిజన యూనివర్సిటీ ఇవాళ అత్యధిక జనాభా ఉన్నటువంటి గిరిజన జనాభా ఉన్నటువంటి మహబాద్ పార్లమెంట్లో మహబాద్కు రావాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ కూడా తేవడంలో పూర్తిగా విఫలమైపోయింది. సీతారాం నాయక్ హయాంలో మహబూబాబాద్ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధేమీ లేదంటున్నాయి విపక్ష పార్టీలు. బలరాం నాయక్ ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. 2009 నుంచి 2014 వరకు బలరాం నాయక్ గారు గెలిచారు, యూనియన్ మంత్రి అయ్యారు. దాంట్లో డెవలప్మెంట్స్ చాలా జరిగినాయి. ఇప్పుడు గోదావరి మీద ఒక బ్రిడ్జ్ వేశారు, భద్రాచలం మీద సెకండ్ బ్రిడ్జ్ వేసినారు, ఈ మోడల్ స్కూల్స్ తెచ్చినారు. అదంతా కూడా యూపీఏ గవర్నమెంట్లో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ అపోజిషన్ పార్టీల వర్షన్ ఇలా ఉంటే ఎంపీ సీతారాం నాయక్ పనితీరుపై మహబూబాబాద్ లోక్సభ పరిధిలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తులావరం, మున్నేరువాగు ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంపై స్థానికులు అసంతృప్తిగా ఉన్నారు. కాలేజీలు అందుబాటులో లేక చాలా మంది విద్యార్థులు పై చదువులకు దూరమవుతున్నారన్న టాక్ ఉంది. రద్దీకి తగ్గట్లు రోడ్ల విస్తరణ సైతం జరగలేదంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా ఈ 5 ఏళ్లలో ఎంపీ సీతారాం నాయక్ పనితీరుపై మానుకోట పబ్లిక్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఎంపీ సీతారాం నాయక్ గారు మాకిప్పుడు పాస్పోర్టు కేంద్రం కూడా మహబాద్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు కొర్వీలో ఏకలవ్య స్కూల్ కూడా ఒకటి కేంద్రం నుంచి తేవడం జరిగింది. ఎంపీ గారు కూడా బాగానే కృషి చేస్తూ ఉన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశం పెట్టి ఉన్నది దాంట్లో విభజన చట్టంలో. కానీ ఎంపీ గారు చాలాసార్లు కూడా వాళ్ళు పార్లమెంట్లో ప్రస్తావించినా కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ గిరిజనేతలు కానీ అందరూ యువకులు చాలామంది చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ పెడితే వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి దొరుకుతుందని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి బలరాం నాయక్కి చాలామంది విద్యార్థి సంఘాలు గతంలో మరి మన గిరిజన యూనివర్సిటీ తేవాలని చెప్పేసి ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఎవరితోటి కానిటువంటి పనిని మరి ములుగులో ఇవాళ గిరిజన యూనివర్సిటీని తీసుకొచ్చినటువంటి పేరు మరి సీతారాం నాయక్. మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో మరి అనేక అయినటువంటి గురుకులాలు కానీ తర్వాత ఇవాళ ఏకలవ్య స్కూల్స్ అయితేంది, విశ్వవిద్యాలయాలు అయితేంది, వాటిని తీసుకురావడంలో వారి యొక్క కృషి చాలా అభినందనీయమని చెప్పేసి తెలియపరుస్తూ మహబూబాద్ జిల్లా పూర్తి స్థాయిలో కాకున్నప్పటికీ కూడా వీలైనంత వరకు
మెరుగుపరచాలని చెప్పడం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ తరపున ఎటువంటి వారిని నిలబెట్టినప్పటికీ కూడా వారిని అధిక మెజార్టీతో గెలిపించేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మహబూబాబాద్ జిల్లాని ఒక అభివృద్ధి పదంలో నడిపించడం కోసం మేమందరం కృషి చేస్తాము. చూశారుగా సీతారాం నాయక్ ప్రోగ్రెస్ పై మానుకోట వాయిస్ ఇది. కొందరు ఎంతో కొంత పని చేశారంటుంటే మరికొందరు ప్రధాన హామీల కోసం పోరాటం చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల నాటికి మానుకోట మూడ్ ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాదాపు సమానమైన ఓట్ బ్యాంక్ ఉన్న రెండు ప్రధాన పార్టీల్లో ఆశావహుల లిస్ట్ భారీగానే ఉంది. అయితే ఎమ్మెల్యేల సంఖ్యాబలంలో రెండు పార్టీలకున్న తేడాతో మానుకోట పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. సిట్టింగ్ సీతారాం నాయక్ మళ్లీ గులాబీ టికెట్ తనదే అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ సీరియస్ గా ట్రై చేస్తున్నారు. అయితే పోటీలో ఎవరున్నా పోరు మాత్రం రసవత్తరమే అంటున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. మానుకోట ఎంపీ టికెట్ కోసం బడా లీడర్లంతా పైరవీల్లో బిజీగా ఉన్నారు. ఇక టీఆర్ఎస్ విషయానికొస్తే సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ టికెట్ మళ్లీ తనకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ ఇప్పుడు లోక్సభ రేసులో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్టానం అవకాశమిస్తే బరిలోకి దిగేందుకు సిద్ధమేనని సంకేతాలిచ్చారు. మరోవైపు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తేజావత్ రామచంద్ర నాయక్ సైతం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపెడుతున్నారు. ఆయన కూడా ఇదే స్థలం నుంచి పోటీ ఆలోచనలో ఉన్నట్లు టాక్. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత కూడా టికెట్ రేస్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోవడంతో ఇప్పుడామె లోక్సభ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న డాక్టర్ అజ్మీరా రామకిషన్ నాయక్ సైతం మానుకోట ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఎంతమంది మహబూబాబాద్ టికెట్ కోసం ప్రయత్నించినా సీఎం కేసీఆర్ మళ్లీ తనకే అవకాశం ఇస్తారని సీతారాం నాయక్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్ కోసం పోరాడిన తనను ప్రజలు మళ్లీ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ టికెట్ ఖాళీ లేదు. ఎందుకు లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో సీతారాం నాయక్ ఎంపీ గారిని మీరు మళ్ళీ 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి అని వారు చెప్తే అది ఆ వాగ్దానమే. అది అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి సైతం ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. 10ల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినప్పటికీ టీపీసీసీ మాత్రం బలరాం నాయక్, రవీంద్ర నాయక్, బెల్లయ్య నాయక్, చీమల వెంకటేశ్వర్ల పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపింది. వీళ్లలో బలరాం నాయక్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మిగతా నాయకులు హైదరాబాద్, ఢిల్లీ పెద్దలతో పైరవీలు చేస్తున్నారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మానుకోట చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామంటున్నారు హస్తన్ లీడర్లు. రైతులకు మద్దతు ధరతో పాటు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని సాధించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. ఈసారి బరాబర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. మేము ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని మేము హామీలు ఇచ్చినాం. మహబూబాబాద్ గురించి టోటల్ వాటర్ సప్లై కోసానికి మేము కొన్ని ప్లాన్స్ చేసినాము. డెఫినెట్లీ మహబూబాబాద్ టౌన్ కు ఒక రింగ్ రోడ్ కట్టిస్తాం. టీడీపీ నుంచి మహిళా నేత మంగీలాల్ లోక్సభ బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. తనను గెలిపిస్తే మానుకోట ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిపై దృష్టి పెడతానని చెప్తున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించేందుకు పోరాటం చేస్తానంటున్నారు. సీతారాం నాయక్ ద్వారా కనీసం ఒక అభివృద్ధి కూడా గ్రామ స్థాయిలో కూడా కనీసం అభివృద్ధి కాని పరిస్థితి మేము చూస్తూనే ఉన్నాం. పార్లమెంట్లో తప్పకుండా గెలిచి స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, పార్లమెంట్లో యూనివర్సిటీ కానివ్వండి, అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పేసి ప్రజలకి అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. బీజేపీ విషయానికొస్తే మోడీ చరిష్మానే నమ్ముకున్నారు కమల్నాథులు. లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్లలా కాదని చెప్తున్నారు. ప్రధాని మోడీ పనితీరు తమకు కలిసొస్తుందంటున్నారు.
ఈ గిరిజన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతానికి కూడా మహబూబాద్ పార్లమెంటు పరిధిలోనే గిరిజన యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. మానుకోట పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిధిలో అత్యధికంగా ఆదివాసులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, గిరిజన నేతలు ఉన్నారు. వీరంతా కూడా నరేంద్ర మోడీ గారిని రెండోసారి ప్రధాని చేయడం కోసం వారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో మొదటి వ్యక్తికి ఎన్ని ఫలాలు అందితే చివరి వ్యక్తి కూడా అన్ని ఫలాలు అందాలన్న ఒక ఆలోచనతోటి మేము ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపించినట్టయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తానికి మా కార్యకర్తలు కృషి చేస్తారు. బలాబలాల విషయానికొస్తే మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. పినపాక, భద్రాచలం, ఇల్లందు, ములుగు స్థానాల్లో హస్తం పాగా వేసింది. నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్లో టీఆర్ఎస్ గెలుపొందింది. అయితే పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ బలం 5కు పెరిగినట్లయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని సెగ్మెంట్లో కాంగ్రెస్ కి దాదాపు 5 లక్షల ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ కు 4,90,000 ఓట్లు పోలయ్యాయి. కేవలం 10,000 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయితే ఎన్నికల నాటికి ఈ డిజిట్ ఎలా మారుతుందన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా మెయిన్ వార్ మాత్రం టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండబోతుందన్నది సుస్పష్టం. ఇది ఇవాల్టి మహబూబాబాద్ ఎంపీ రిపోర్ట్. మరో లోక్సభ స్థానం రివ్యూతో మళ్ళీ కలుద్దాం.